ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు. 1. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. 2. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి 3. మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. 4. మరియు వారు మనము భూమి ఎందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరముగల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. 5. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. 6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియునుండదు. 7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. 8. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. 9. దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. 10. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. 11. షేము అర్పక్షదును కనెన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 12. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. 13. అర్పక్షదు షేలహును కనెన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. 15. షేలహు ఏబెరును కనెన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 16. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. 17. ఏబెరు పెలెగును కనెన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 18. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయును కనెను. 19. పెలెగు రయును కనెన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. 21. రయు సెరూగును కనెన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 22. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. 23. సెరూగు నాహోరును కనెన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 24. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. 25. నాహోరు తెరహును కనెన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 26. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానను కనెను. 27. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానను కనెను. హారాను లోతును కనెను. 28. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. 29. అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. 30. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానము లేదు. 31. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్యయైన శారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. 32. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. మీ సమయము మాకు ఇచ్చినందుకు నా హృదయపూర్తిగా వందనాలు. 12వ అధ్యాయం కొరకు
ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.